ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్ గురించి నేర్చుకుందాం. టెన్సెస్ అంటే తెలుగులో కాలములని అర్థం. మనం ఏదైనా ఓ వాక్యాన్ని తయారు చేయాలంటే ఆ వాక్యము టెన్సెస్ రూపంలో మనము తయారు చేస్తాం. సో టెన్సెస్ను తీసుకుంటే వాటిలో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేటువంటి టెన్స్లు ఉంటాయి. అదేవిధంగా ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఇది వర్తమాన కాలం. ఇప్పుడు చేసే పనులను అంటే మనము వర్తమాన కాలంలో చేసే పనులను మనము ప్రెజెంట్ టెన్స్ అంటాం. అదేవిధంగా పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం. భూతకాలం అంటే గడిచినటువంటి కాలం. అంటే నిన్న కానీ మొన్న కానీ మనం ఏదైనా పని చేసింటే ఆ పనిని మనము ఎవరికైనా చెప్పాలంటే మనము పాస్ట్ టెన్స్లో చెప్తాం. దానిని భూతకాలం అంటాం తెలుగులో. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు కానీ మన్నాడు కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా కానీ, ఇప్పుడు కాకోకుండా వర్తమాన కాలంలో కాకోకుండా భవిష్యత్తు కాలంలో మనం ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నా దాన్ని మనము ఫ్యూచర్ టెన్స్లో మనం చెప్తాం. కాబట్టి ఈ టెన్స్లు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ టెన్సెస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనము వర్బ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వర్బ్ అంటే క్రియ. ఏదైనా ఒక వాక్యంలో వర్బు లేకోకుండా వాక్యాన్ని తయారు చేస్తే అది వాక్యం అందంగా ఉండదు మరియు అర్థరహితంగా ఉంటుంది. అర్థవంతమైన వాక్యాన్ని తయారు చేయాలంటే ఆ వాక్యంలో టెన్స్తో పాటు వర్బు కూడా ఉండాలి. మనము ఏ కాలంలో ఉన్నామో తెలియజేసేది వర్బ్. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వర్బు ప్రజెంట్ రూపంలో ఉంటే దానిని మనము ప్రజెంట్ ఫామ్ అంటారు. దాన్ని మనం ఏ విధంగా అక్కడ రాయొచ్చు? V1 రూపంలో రాయొచ్చు. V1 అంటే వర్బు మొదటి రూపంలో ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, గో, గోస్. గో అనేది వర్బు యొక్క మొదటి రూపం. అదే వర్బు రెండవ రూపంలో ఉందనుకోండి, దాన్ని మనము పాస్ట్ ఫారం అంటాం. ఇక్కడ నేను V2 అని రాశాను. V2 అంటే వర్బు రెండవ రూపంలో ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ వర్బు మొదటి రూపంలో ఉన్నప్పుడు మనము గో అని రాసాం. అదే వర్బు రెండవ రూపంలో అంటే పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు పాస్ట్ ఫారం రూపం వచ్చి వెంట్ అని రాయాల్సి వస్తుంది. అదేవిధంగా వర్బు మూడవ రూపంలో ఉంటే దానిని మనము పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. వర్బు మూడవ రూపంలో ఉంటే మనము గానన్ అని రాస్తాం. వర్బు మొదటి రూపంలో ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇక్కడ, గో అని. వర్బు రెండవ రూపంలో ఉంటే రెండవ రూపం అంటే పాస్ట్ రూపంలో ఉంటే వెంటనే పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బు మూడవ రూపంలో ఉంటే గాన్ వస్తుంది. సో మీరు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నిదానంగా మీకు అర్థమవుతా వస్తుంది. సో అదేవిధంగా వర్బు నాలుగవ రూపంలో ఉంటే దానిని మనము ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. దానికి ఇంగ్ ఫారం ఉంటుంది. ఇక్కడేమైంది, గోయింగ్ అని మనం తీసుకుంటాం. వర్బు మొదటి రూపంలో ఉంటే గో, వర్బు రెండవ రూపంలో ఉంటే వెంట్ అంటే పాస్ట్ రూపం. వర్బు పాస్ట్ పార్టిసిపుల్ అంటే మూడవ రూపంలో ఉంటే గాన్. అదే వర్బు ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వర్బు మూడవ రూపంలో ఉంటే మనం ఇంగ్ ఫారం చేర్చి రాయాలి. ఇక్కడ వర్బ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. మనం ఏదైనా ఒక వాక్యంలో వర్బుని చూసి మనము కనిపెడతాం అది ఆ వాక్యము ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందా, ఆ వాక్యం ఏ రూపంలో ఉంది అనేది మనం ఈజీగా వర్బుని చూసి కనుక్కోవచ్చు. సో వర్బ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రెగ్యులర్ వర్బ్స్, రెండవది ఇర్రెగ్యులర్ వర్బ్స్.
ఈ రెగ్యులర్ వర్బ్స్ కానీ మనం ఆలోచిస్తే ఇక్కడ 2 పట్టికలు ఇచ్చాను నేను మీకు. ఒకటి ప్రజెంట్ ఫామ్, రెండవది పాస్ట్ ఫామ్. అంటే ప్రజెంట్ ఫామ్లో వర్బ్ V1 రూపంలోను, పాస్ట్ ఫామ్ అంటే V2 రూపంలోనూ ఉంది. V1 అంటే వర్బ్ యొక్క మొదటి రూపము, V2 అంటే వర్బ్ యొక్క రెండవ రూపం. ఇక్కడ V1 రూపంలో ఇక్కడ మీకు ప్లే ఉంది, పాస్ట్ ఫారంలో ఇక్కడ ఈడీ చేరుతుంది కాబట్టి ప్లేడ్ అవుతుంది. అదే ప్రజెంట్ ఫారంలో అటువంటి జంపు పాస్ట్ ఫారంకి వచ్చానికి వర్బ్ యొక్క రెండవ రూపంలో పాస్ట్ టెన్స్ లైక్ మారిపోయి జంప్డ్ అవుతుంది. అదేవిధంగా వర్బ్ వాక్డ్ ప్రజెంట్ ఫారంలో వాక్, పాస్ట్ ఫారం వచ్చేయాలికి ఈడీ చేరుతుంది. ఈ రెగ్యులర్ మరియు ఇర్రెగ్యులర్ వర్బ్స్ను మీరు తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రెగ్యులర్ వర్బ్స్ను ఇర్రెగ్యులర్ వర్బ్స్ను చూసే మీరు వాక్యాన్ని తయారు చేయొచ్చు, మరియు వాక్యం ఏ రూపంలో ఉందో కూడా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇర్రెగ్యులర్ వర్బ్స్ను మనం చూద్దాం. సో ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని కూడా 2 రకాలుగా విభజించినారు. వాటిలో ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్ కానీ వీటిలో మనం తీసుకుంటే ఇక్కడ గో, వెంట్ వర్బ్ యొక్క మొదటి రూపము గో, వర్బ్ యొక్క రెండవ రూపము అంటే ఆ వర్బ్ అక్కడ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం మనము. గో, వెంట్, స్పీక్, స్పోక్, టేక్, టుక్, గెట్, గాట్, రన్, ర్యాన్, ఈట్, ఏట్. సో ఈ విధంగా మనము వీటిని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వర్బ్ యొక్క రూపాలను నేర్చుకున్నప్పుడే ఇంగ్లీష్ మీకు సులభం అవుతుంది. కంపల్సరీగా ఈ వర్బ్స్ను మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాల్లో ఈ వర్బ్స్ ఇచ్చింటారు, వాటిని మీరు కంఠస్థం చేయాలి. ఎగ్జాంపుల్ రింగ్, ర్యాంగ్, సింగ్, శాంగ్, సిట్, సాట్, స్పిట్, స్పాట్, స్విమ్, స్వామ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఈ వర్బ్స్ను మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్లో వర్బ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్. నేను ఇప్పుడు మీకు చెప్తున్నదంతా కంప్లీట్గా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్. కంపల్సరీ ఇవి మీరు నేర్చుకొని తీరాలి. అదేవిధంగా ఇంగ్లీష్లో మనకు 3 పర్సన్స్ ఉన్నారు, 3 వ్యక్తులు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఒక వ్యక్తి. ఫస్ట్ పర్సన్ అంటే నేను, నా గురించి నేను చెప్పుకునేటప్పుడు ఏదన్నా ఐ అని చెప్పుకుంటానంటే నేను అని. సెకండ్ పర్సన్ యు అంటే ప్లూరల్. ఇక్కడ యు అంటే ప్లూరల్ కావచ్చు, సింగులర్ కావచ్చు. ఇక్కడ మీరు ఎవరికన్నా చెప్పేటప్పుడు ఉద్దేశించి యు అంటాం, అంటే తెలుగులో నువ్వు అని, మీరు అని కూడా సంబోధిస్తాం. కాబట్టి సెకండ్ పర్సన్ యు. అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ఉయ్ కూడా వస్తుంది. ఉయ్ అంటే మనం ఒక సమూహంలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఉయ్ అంటాము. ఉయ్ అంటే ప్లూరల్, అది ఒక సమూహాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఉయ్, మనము అనేది ఫస్ట్ పర్సన్. సో ఇంకా థర్డ్ పర్సన్స్ హీ, షీ, ఇట్, దే. వీటిలో హీ అనేది థర్డ్ పర్సన్, షీ, ఇట్, దే అనేది కూడా థర్డ్ పర్సనే. ఆమె గురించి కానీ, అతడి గురించి కానీ, దాని గురించి కానీ మీరు మాట్లాడుకున్నప్పుడు మనము థర్డ్ పర్సన్లోకి హీ అంటే ఏమి, ఒక అతను సింగులర్. సో మనం ఆయన థర్డ్ పర్సన్లోకి మాట్లాడతాం. షీ అంటే ఆమె, హీ, షీ, ఇట్ అంటే అది. వీటిని మనము సింగులర్లుగా తీసుకోవాలి. దే అంటే వారు, మనం వారి గురించి చెప్పేటప్పుడు దే అంటాం. కాబట్టి అది దే అంటే ఒక సమూహం లాంటిది. దే అంటే ఒకరు ఇద్దరుగా ఉండరు కాబట్టి మనము దే అని ప్లూరల్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంగ్లీష్ గ్రామర్లో ఇది బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్. కంపల్సరీగా వీటి మీద సెంట్రల్ ఐడియా ఉండాలి. ఈ ఐడియా ఉంటేనే మీరు కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో గెట్ ఆన్ కాగలరు. కాబట్టి నేను ఇది స్పెసిఫిక్గా చెప్తున్నాను, వీటిని కంపల్సరీగా మీరు నేర్చుకోండి. ఏవి ఈ వర్బ్స్ ప్లస్ ఈ పర్సన్స్ ఐ, వై, యు, హీ, షీ, ఇట్, దే. నెక్స్ట్ వీటిలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. హీ ఏంది, షీ సింగులరా ప్లూరలా, యూ సింగులరా ప్లూరలా, ఐ సింగులరా ప్లూరలా అని. అలా కన్ఫ్యూజ్ అవసరమే లేదు. మన గురించి చెప్తే సింగులర్, నీకు ఎదురు కంటి కనపడే వ్యక్తి గురించి చెప్తే ప్లూరల్ యూ.
ఎవరో వ్యక్తి గురించి హీ షీ ఇట్ దే గురించి చెప్తే అవన్నీ సింగులరు, దే చెప్తే ప్లూరల్. సో అదేవిధంగా మనం ఇప్పుడు టెన్సెస్ కానీ గమనిస్తే టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్ కానీ తీసుకుంటే ప్రజెంట్ టెన్స్లో మళ్ళా మనకు 4 రకాలు ఉంటాయి. వాటిలో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో నేను ఒక్కొక్క వీడియోలో ఒక ప్రజెంట్ టెన్స్కి ఒక వీడియో, పాస్ట్ టెన్స్కి ఒక వీడియో, ఫ్యూచర్ టెన్స్కి ఒక వీడియో చేస్తాను. వాటిలో కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ గ్రామర్ అంతా వస్తుంది. ఆ విధంగానే పాస్ట్ టెన్స్ తీసుకుంటే ఈ ప్రజెంట్ టెన్స్ లాగానే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇవి కూడా 4 ఉంటాయి. వీటి మీద కూడా ప్రశ్నలు వస్తాయి. వీటి మీద కూడా మనం వాక్యాలు గ్రామటికల్గా తయారు చేయొచ్చు. వీటి మీద కూడా ప్రశ్నలు కంపల్సరీ ఉంటాయి కాబట్టి వీటి గురించి కూడా మనము నేర్చుకుందాం. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ కానీ తీసుకుంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించినటువంటి ఈ వీడియోస్కు మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క విలువైనటువంటి సూచనలను, సలహాలను కామెంట్ రూపంలో రాయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ బటన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.